హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెడ్మీ నుంచి రీసెంట్గా రెడ్మీ 13C 5G అలాగే రెడ్మీ 13C 4G ఈ రెండు మోడల్స్ని అయితే రీసెంట్గా లాంచ్ చేసింది. బట్ ఈ వీడియోలో ఈ రెడ్మీ 13C 5G అసలు ఎటువంటి స్పెసిఫికేషన్స్తో తీసుకొని వచ్చారు, ఎంత ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేశారు, వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్కి ఈ 13C 5Gని అసలు తీసుకోవచ్చా లేదా అన్న దాని గురించి కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయమాకండి, వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు పూర్తి క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్లో రెడ్మీ లవర్స్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకుని ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అలాగే వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీ కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా డిజైన్ గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఈ డిజైన్ చూస్తానికి చాలా అట్రాక్ట్ చేస్తుంది, చూస్తానికైతే చాలా బాగుంది. బట్ మనకి రియల్మీలో C55 ఏ మోడల్ అయితే ఉందో ఆ మోడల్ని రీబ్రాండ్ చేసి సేమ్ అదే డిజైన్ని కాపీ కొట్టినట్లయితే అనిపిస్తుంది నాకైతే. యాజ్ ఇట్ ఈజ్ అదే డిజైన్ని తీసుకొచ్చినట్లు అనిపిస్తుంది. అండ్ మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇందులో 3 కలర్ వేరియంట్స్తో ఈ మోడల్ని తీసుకొని రావడం జరిగింది. బ్లాక్ కలర్, సిల్వర్ అండ్ గ్రీన్ కలర్ చాలా బాగుంది, చాలా అట్రాక్ట్ చేస్తుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ అండ్ సైడ్స్ మొత్తం మనకి పాలీకార్బోనేట్ ప్లాస్టిక్తో బిల్డ్ అయింది. అండ్ వెయిట్ కూడా మనకి 192 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. వెయిట్ కొంచెం హెవీ అనిపించింది, మీకు పట్టుకుంటే ఇన్ హ్యాండ్ ఫీల్ అప్పుడు అంత హెవీ అయితే మీకు అనిపించదు. వెయిట్ అనేది చాలా బ్యాలెన్స్డ్గా అయితే వీళ్ళు డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.7 ఇంచెస్ HD+IPS LCD స్క్రీన్తో 90 Hz రిఫ్రెష్ రేట్తో నాచ్ స్క్రీన్ అయితే ఇంక్లూడ్ చేశారు. డిస్ప్లే ప్రొటెక్షన్ కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేసినట్లు చెప్తున్నారు. అలాగే ఈ డిస్ప్లే మనకి L1 సపోర్ట్ కూడా చేస్తుంది, అంటే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవి హెచ్డీలో కూడా చూడొచ్చు. అండ్ యూట్యూబ్ కూడా మనకి 60 FPS 2K రెజల్యూషన్లో వీడియోస్ కూడా ప్లే అవుతాయి. అండ్ ఈ డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ గురించి మాట్లాడుకుంటే 600 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్స్తో తీసుకొని రావడం జరిగింది. మీకు డైరెక్ట్ సన్లైట్లో కూడా డిస్ప్లే చాలా బ్రైట్గా కనిపిస్తుంది, ఎటువంటి ఇబ్బంది కలగదు. అండ్ ఈ డిస్ప్లేలో నాకు ఏదైనా మైనస్ అనిపించింది అంటే మనకి ఫుల్ హెచ్డి స్క్రీన్ ఇంక్లూడ్ చేస్తే ఇంకా బాగుండేది అనిపించింది. అలాగే మనకి నాచ్ స్క్రీన్నే ఇంక్లూడ్ చేశారు, ఓల్డర్ వర్షన్ అయినా. అండ్ సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లేతో తీసుకొని వస్తే ఇంకా చాలా బాగుండేది అనిపించింది. ఇవి రెండు మైనస్ అయితే నాకు బాగా అనిపించింది. బట్ బడ్జెట్లో రావడం వల్ల ఇలాంటివి మనం కాంప్రమైజ్ అయితే అవ్వాల్సిందే తప్పదు. ఇంక మొబైల్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్ని అయితే ఇంక్లూడ్ చేశారు. ఈ ప్రాసెసర్ పవర్ఫుల్ ప్రాసెసర్ బడ్జెట్ రేంజ్లో. అండ్ మనకి ఈ ప్రాసెసర్ పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్ కూడా మనకి 6 nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ బెంచ్ మార్క్ స్కోర్ మీరు చూసినట్లయితే దగ్గర 3,88,000 జైన్ స్కోర్ అయితే చేసింది. మీకు గేమింగ్కి కూడా ఈ ప్రాసెసర్ యూజ్ అవుతుంది. మనకి కాల్ ఆఫ్ డ్యూటీ 60 FPSలో హ్యాండిల్ చేయగలదు. అలాగే BGMI స్మూత్ అండ్ అల్ట్రా 40 FPSలో హ్యాండిల్ చేయగలదు. ఈ BGMIలో మనకి అల్ట్రా గేమింగ్ మోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇది ఆన్ చేసుకుంటే మీరు వాయిస్ చేంజ్ చేసి మాట్లాడవచ్చు గేమ్లో. అలాగే స్క్రీన్ రికార్డింగ్, ఇట్లా కొన్ని అడిషనల్ ఫీచర్స్ని కూడా, గేమింగ్ ఫీచర్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ ప్రాసెసర్ మనకి మల్టీ టాస్కింగ్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరైతే బడ్జెట్లో ఎక్కువ మల్టీ టాస్కింగ్ కోసం మొబైల్ చూస్తున్నారో ఖచ్చితంగా ఈ ప్రాసెసర్ ఉన్న మొబైల్ని అయితే మీరు చూస్ చేసుకోండి. బడ్జెట్లో చాలా మంచిగా అయితే పర్ఫామ్ అయితే మల్టీ టాస్కింగ్ పర్పస్ చేయగలదు. అలాగే ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే LPDDR 4X ర్యామ్తో UFS 2.2 స్టోరేజ్తో తీసుకొని వచ్చారు. ఫాస్ట్ ర్యామ్ అండ్ ఫాస్ట్ స్టోరేజ్ మనకి 3 వేరియంట్స్తో ఈ మోడల్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. బేస్ వేరియంట్ 4GB 128GB 10,999 రూపాయలు, 6GB 128GB 12,499 రూపాయలు. అలాగే హయ్యర్ వేరియంట్ 8GB 256GB 13,499 రూపాయల ప్రైస్లో లాంచ్ చేశారు. మనకి లాంచింగ్ ఆఫర్ కింద ICICI కార్డ్ యూజ్ చేసి పర్చేస్ చేస్తే ఇన్స్టెంట్ 1,000 రూపీస్ డిస్కౌంట్ కూడా వస్తుంది. ఈ మంత్ 16th ఫస్ట్ సేల్ అయితే స్టార్ట్ అవుతుంది అమెజాన్ అండ్ MI అఫీషియల్ వెబ్సైట్లో. అండ్ మీరు MI యూజర్ అయితే మీ మొబైల్ని ఈ మొబైల్తో ఎక్స్చేంజ్ చేసుకుంటే అడిషనల్ 1,000 రూపీస్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు, ఇదైతే మైండ్లో పెట్టుకోండి. అండ్ ఈ మొబైల్లో ఇంక్లూడ్ చేసిన ప్రాసెసర్ మనకి 7 5G బ్యాండ్ సపోర్ట్ కూడా చేస్తుంది. అండ్ మనకి 3 స్లాట్ని అయితే ఇందులో ఇంక్లూడ్ చేశారు. అట్ ఎ టైం 2 SIMs వేసుకోవచ్చు. అండ్ SD కార్డ్ వేసి 1 TB వరకు మీ స్టోరేజ్ని అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మనకి 2 SIM స్లాట్ కూడా మనకి 5G స్లాట్ని అయితే ఇచ్చారు, ఇది కూడా ఇంకొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా ఈ మొబైల్ కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ డబల్ రేర్ కెమెరా సెటప్ని అయితే ఇంక్లూడ్ చేశారు. మెయిన్ కెమెరా 50 MP AI డెప్త్ సెన్సార్ని ఇంక్లూడ్ చేశారు. అండ్ ఫ్రంట్ మనకి సెల్ఫీ కెమెరా 5 MP అయితే ఇంక్లూడ్ చేశారు. అండ్ కెమెరా గురించి ఇన్ డీటెయిల్గా ఖచ్చితంగా మీరు ఫస్ట్ సేల్లో ఈ మొబైల్ని పర్చేస్ చేసి కొన్ని పిక్చర్స్ తీసి మీకు డీటెయిల్గా అన్బాక్సింగ్ వీడియోలో
చూపిస్తాను. బట్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఇచ్చారు కాబట్టి బట్ నో ప్రాబ్లం, మెయిన్ కెమెరా నుంచి మంచి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. బట్ సెల్ఫీ కెమెరా నుంచి మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే పెట్టుకోకండి, ఎందుకంటే బడ్జెట్లో వస్తుంది కదా, అంత ఎక్కువ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఇంకా వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 1080 30 fps వరకు వీడియో అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. బాక్స్లో మనకి మాత్రం 10 వాట్ ఛార్జర్నే ఇంక్లూడ్ చేసి ఇస్తున్నారు, ఇదైతే మైండ్లో పెట్టుకోండి. మీకు 0 to 100% ఛార్జ్ అవ్వడానికి, ఇలా ఫుల్ ఛార్జ్ అవ్వడానికి దగ్గర 2 to 2.5 hours ఫుల్ ఛార్జ్ అవ్వడానికి టైం అయితే పడుతుంది. అండ్ బట్ మీకు డిశ్చార్జ్ విషయానికి వస్తే మాత్రం ఈజీగా 1 full వర్కింగ్ ఛార్జింగ్ అయితే వస్తుంది, నో ఇష్యూ. ఖచ్చితంగా మీకు 1 day అయితే మీరు ఎలా యూస్ చేసినా ఛార్జింగ్ అయితే వస్తుంది. అండ్ ఓఎస్ గురించి మాట్లాడుకుంటే Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది, బేస్డ్ ఆన్ MIUI 14 మీద రన్ అవుతుంది. అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అయితే ఇంక్లూడ్ చేస్తారు. అండ్ డిస్టెన్స్ ప్రూఫ్తో తీసుకొని వచ్చారు, అంటే చిన్న రైన్స్లో సర్వే అవ్వగలదు, బట్ డీప్ వాటర్లో మాత్రం వేయకండి, మొబైల్ అయితే పాడవుతుంది. ఓవరాల్గా ఇందులో ఇచ్చిన స్పెసిఫికేషన్ బిలో 10K బడ్జెట్లో ఖచ్చితంగా ఈ మొబైల్ కనుక మీకు వస్తే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. బట్ ఇంకొంచెం 1000 to 1500 అమౌంట్ యాడ్ చేసుకుంటే ఖచ్చితంగా MIలోనే మొబైల్ కొనేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా Redmi 12 5G ఈ మొబైల్ కంటే చాలా బెటర్ ఆప్షన్ అవుతుంది. కాకపోతే కొంచెం 1000 to 1500 అమౌంట్ కొంచెం హై అయితే వీళ్ళు ప్రజెంట్ రీసెంట్గా ఈ మోడల్ని లాంచ్ చేస్తూ ఆ మోడల్ ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. 12,500 రూపాయలు ప్రైస్ అయితే ఇప్పుడు పెట్టినట్టయితే బేస్ వేరియంట్ తెలుస్తుంది. బట్ మీరు కొంచెం అమౌంట్ ఏమైనా యాడ్ చేసుకోగలరు అనుకుంటే ఖచ్చితంగా Redmi 12 5Gనే చూస్ చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్లో రివ్యూ ఉంది, అన్బాక్సింగ్ ఉంది, అవి కూడా కార్డ్స్లో నేను యాడ్ చేస్తాను. ఖచ్చితంగా Mi 12 5Gనే ఇంకా మీకు ఈ 13C 5G కంటే బెటర్ అవుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీ కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. ఇంక ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.